చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే సార్, పోలవరం కానీ, అమరావతి కానీ, తర్వాత వైజాగ్లో పెట్టుబడులు ఇప్పుడు గూగుల్ వచ్చింది కాబట్టి ఇంకా మిగతా కంపెనీలు కూడా చాలా వస్తున్నాయి కాబట్టి మనం సంపద సృష్టి అనేది ఉంటుంది. 2029లో కూడా మళ్ళీ గెలిస్తే డెఫినెట్గా మనం కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన అభిప్రాయం. సంపద సృష్టిని మనం అందరం సమర్థించాలి. నేను పూర్తిగా సమర్థిస్తాను. సంపద సృష్టి వస్తోంది కాబట్టి వృధా ఖర్చులు చేయాలి, అనుత్పాదక ఖర్చులు చేయాలి, అప్పుల శాతం పెంచాలి, వడ్డీల భారం పెంచాలి, భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పనేది ఏ రకంగానూ మంచి ఆలోచన కాదు. ఈ రెండు వేరు. సంపద వస్తోంది కాబట్టి ఇప్పటికే 60% అప్పులు ఉన్నాయి. ఇప్పటికే రెవెన్యూ లోటు అంతా కలిపితే బహుశా 60-70 వేల కోట్లు ఉన్నది. ఎప్పటికి అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా, మళ్ళీ చెప్తున్నాం, అప్పు తీసుకొచ్చిన డబ్బంతా కూడా రోజువారీ ఖర్చులు సరిపోతుంది. ఢిల్లీ నుంచి వచ్చే డబ్బుల వల్ల మీరు కొత్త పెట్టుబడులు పెడుతున్నారు, ప్రభుత్వ పెట్టుబడులు. మనం మన డబ్బుల్లోంచి అప్పులు తీసుకొచ్చిన డబ్బులు కూడా సరిపోవటం లేదు, దానికి వెళ్ళటం లేదు. అది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు అప్పులు చేసి అప్పుల భారం అనేది పెట్టి ఆస్తులు మనకు ఇవ్వలేదు అనుకోండి, దుబారా ఖర్చు అయిపోయింది అనుకోండి, ఆ కుటుంబం ఏమైపోతుంది? మన తర్వాత తరం కూడా అట్లాగే ఉంది. కాబట్టి ఆర్థిక ప్రగతి విషయంలో సంతోషం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో తెలంగాణ రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, మిగతా దక్షిణ కోస్తా కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, ఒక డైనామిజం ఉన్నది. మేము పెరగాలి, మా కుటుంబాన్ని పెంచుకోవాలి, ఆ తపన ఉన్నది. రిస్క్ టేకింగ్ మెంటాలిటీ ఉన్నది. బాగా చదివించడం, డబ్బు ఖర్చు పెట్టినా చదివించడం, మన ప్రభుత్వ స్కూల్లో కాలేజీల్లో చదువు రాకపోయినా కూడా ఏదో రకంగా తంటాలు పడడం, ఏదో రకాల ప్రయత్నం చేయడం అలవాటు అయిపోయింది. దానివల్ల ప్రగతి వస్తుంది. ప్రగతి ప్రభుత్వం వల్ల కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే. ప్రగతి వచ్చేది ప్రజల వల్ల. మీరు చేసే పనులు దోహదం చేస్తే, కొన్ని సందర్భాలు వ్యతిరేకం చేస్తాయి. సంతోషం, మంచిగా చేస్తే. కానీ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతే ఎట్లా? ఈ లోపల ప్రభుత్వం చేయాల్సిన మధ్య ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అపాచీ కంపెనీ ఉన్నది. 12,000 మందికి పైగా మీకు వెంకటగిరి ప్రాంతంలో వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు. ఏది? అసంఘటిత రంగంలో ఉన్న సామాన్య రెక్కడితే డొక్కడిన వాళ్ళు జీవనోపాధి లభిస్తుంది. వాళ్ళు చిన్న చిన్న కోరుతున్నారు, పోలీస్ స్టేషన్ పెట్టండి ఇక్కడ అంటున్నారు. ఇంతమంది వచ్చారు కాబట్టి కొన్ని తగాదాలు వస్తున్నాయి, ఒక పోలీస్ స్టేషన్ పెట్టండి. పెట్టలేకపోతున్నాయి. వైద్య అవసరం అవుతున్నాయి, మేము హాస్పిటల్ కడతాము, కొంచెం స్థలం కేటాయించండి అంటున్నారు. ఇవ్వలేకపోతున్నాయి. అట్లాగే మీరు అచ్యుతాపురంలో బ్రాండిక్స్ ఉన్నది. 22,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చుట్టుపక్కల కొన్ని వందల గ్రామాల్లో పని చేద్దాం అనుకునే ఏ గ్రామీణ మహిళకి ఉపాధి లేకుండా లేదు. వాళ్ళు చిన్న కోరికలు కోరుతున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు, ఏమన్నా మీకు ఏమన్నా కావాలని చెప్పి, ఏ ఒక్కర్లేదు సార్, అంతా బాగుంది, కానీ వీళ్ళందరినీ బస్సుల్లో గ్రామాల నుంచి తీసుకొస్తున్నాం అంటే అటు నుంచి ఇటు 400 బస్సులు వస్తాయి, ఇటు నుంచి అటు 400 బస్సులు వస్తాయి. ఆ పీక్ టైంలో షిఫ్ట్ అయినప్పుడు అచ్యుతాపురంలో ట్రాఫిక్ని సర్దుకోలేకపోతుంది, గంట తరబడి ఆలస్యం అవుతుంది. ఫ్లైఓవర్ మేము కోరితే మంజూరు చేశారు, నిర్మాణం కావట్లేదు, అది చేయించండి అని అడిగారు. ఏం పెద్ద కోరిక అది? ఎందుకు చేయలేకపోతున్నాం మనం? కాబట్టి అటు పెద్ద పెట్టుబడులు రావాలి, హై టెక్నాలజీ, పెద్ద పెట్టుబడులు రావాలి, పెద్ద ఉపాధి ఉన్నా లేకపోయినా కూడా. కానీ లక్షలాది మందికి ఉపాధినిచ్చేటువంటి రంగంలో అసంఘటిత రంగం రెక్కాడిదగా డొక్కాడిన వాళ్ళు, వాళ్ళ బతుకు బాగుపడాలంటే చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి, మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, టౌన్ ప్లానింగ్ చేయండి, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయండి, మరీ అధ్వానంగా లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించండి. మిగతా అంతా మార్కెట్ చూసుకుంటుంది, ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది. డబ్బులు చాలా విలువైనవి. వ్యక్తికి కానీ, ఒక కంపెనీకి కానీ, ఒక దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ డబ్బులు చాలా విలువైనవి. డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుని తక్కువ డబ్బుతో ఎక్కువ ఫలితం వచ్చేట్టు ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వంలో అధికారం ఉంది కదా అని ప్రభుత్వ అధికారులు కానీ, లేకపోతే ఒక కంపెనీలో ఆధిపత్యం ఉంది కదా అని కంపెనీ అధిపతులు కానీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఓడలు బళ్ళు అవుతాయి, ఈ కొండలనే విషయం కరిగిపోతాయి. ఈ విషయం ఉద్యోగులకు బాగా తెలుసు కదా సార్, మామూలు వాళ్ళకన్నా ఉద్యోగులకు తెలుస్తుంది. కానీ వాళ్ళు డిమాండ్స్ ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్ళ గురించి ఏమంటారు? నేను నిర్మోహటంగా చెప్తాను, ఉద్యోగులు నాకు శత్రువులు కాదు. చాలా మంది ఉద్యోగులు నేను వాళ్ళ శత్రువులు అనుకుంటాను. ఎందుకంటే ఈ పాత పెన్షన్ పద్ధతి అంటే మీరు డబ్బులు పెట్టకుండా వచ్చే తరం మీద భారం పెట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని దివాలా దించే పద్ధతి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాగే ఉద్యోగులకి ఈవేళ మార్కెట్లో అదే పనికి 20,000 రూపాయలు జీతం అంటే ఉద్యోగులకు సగటున 60,000 రూపాయలు వస్తుంది, 3 రెట్లు ఎక్కువ వస్తుంది. కొందరు ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, త్యాగాలు చేసి పనిచేస్తున్నారు. కానీ చాలామంది అట్లా పనిచేయట్లేదు. సామాన్య ప్రజలను ఎవరినైనా అడగండి. కాబట్టి నా రాష్ట్రం సర్వనాశనమైనా పర్లేదు, నా మట్టుకు నా చిన్ని బతుకు శ్రీరామ రక్ష అని ఎవరు అనుకున్నా సరే, రాజకీయంలో ఉన్నాడు కావచ్చు, అధికారి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, మీ వల్ల మంచి కంటికి కీడు జరుగుతుంది. మీరు ఈ సామాన్య కుటుంబాల నుంచి వచ్చారు, ఈ రాష్ట్ర ప్రజల నుంచి వచ్చారు, అద్భుతాలు చేస్తామని చెప్పిన మాటలు చెప్పి వచ్చారు, నమ్మొచ్చారు, మీరు ఆదర్శంతో వచ్చారు. గవర్నమెంట్ రాగానే ఇక్కడ పని చెప్పైనా జీతం వస్తుంది, ఎవడు పట్టించుకునే వాడు లేడు.
కాలక్రమేణా ప్రమోషన్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, పనిచేసిన చేయకపోయినా కూడాను. మరి ఆ పైన లంచాలు మింగొచ్చు, దాన్ని అడ్డుకునేవాడు కూడా లేడు. ఈ ఆలోచనతో చేస్తే ఈ సమాజాన్ని ఏం చేస్తున్నారు? ఏ తల్లిదండ్రుల నుంచి మీరు వచ్చారో, ఏ సమాజం నుంచి మీరు వచ్చారో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? సమాజం పెరిగితే మీరు పెరుగుతారు. సమాజం అంతా మిమ్మల్ని ద్వేషించి ప్రజల డబ్బంతా కూడా మీరు లాగేసుకుని ప్రజలకు ఏం జరగకుండా ఉంటే ఎంతకాలం ప్రజలు సహిస్తారు? ధర్మ అధర్మ పక్కన పెట్టండి, ప్రజల ఆగ్రహం కట్టలు దాటితే దాన్ని ఎవరు సహించగలరు? చివరికి మీకు జీతాలు కూడా తక్కువ. చాలా రాష్ట్రాల్లో జీతాలు కూడా కష్టంగా ఉంది. మీరు పెన్షన్లు వస్తాయి అనుకుంటున్నారు, మరో కష్టంగా ఉండదు, జీతాలు రావు. ఎందుకంటే ఆర్థికమైన సూత్రాలు ఉన్నాయి, ఆర్థిక నియమాలు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులకి సంగతి తెలుసు, వాడు జాగ్రత్తగా ఉంటారు. కొద్ది మంది వాళ్ళ పెత్తనం కోసం మిగతా వాళ్ళని ప్రేరేపించి ఉద్యోగ వర్గాలను చెడగొడుతున్నారు. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారికో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికో, లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారికో, లేకపోతే కేసీఆర్కో ఉద్యోగం మధ్య పోరాటం కాదు. ఇది ప్రజలకి ఉద్యోగులకి మధ్య సంఘర్షణ. ప్రజల డబ్బిది, ప్రజల అవసరం, ఇది ప్రజలు గుర్తించాలి. పాలకులు కూడా ఏదో వాళ్ళ ప్రైవేట్ వ్యవహారంగా గుడిపోవటానికి కాకుండా వాస్తవాన్ని ప్రజల ముందు పెట్టాలి. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫలితం వస్తుంది, ఎంత ఇబ్బందులు. నువ్వు ఎవరితో మాట్లాడుతూ తెలుసు అహంకరించే వాళ్ళంటే ప్రతిఘటిద్దాం. ప్రజల కోసం ఉన్నాం, సామాన్యుల కోసం ఉన్నాం, ఉద్యోగుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం కాదు, అధికారుల కోసం కాదు, ప్రజల కోసం. ప్రజల డబ్బు, ప్రజల పన్నులు, ప్రజలిచ్చిన ఓటు, ప్రజల జీవితాలు మన నిమిత్త మాత్రం. సరే, ఇప్పుడు ఏమంటారంటే వాళ్ళు 30,000 కోట్లు మాకు బకాయిలు ఇవ్వాలి అని చెప్పి అంటారు ఒకవైపు. ఇంకొక వైపు మాకు ఐఆర్ సంగతి ఏందంటారు, మాకు డిఎల్ సంగతి ఏందంటారు, మాకు పిఆర్సి సంగతి ఏందంటారు. ఏంటి అసలు చట్టంలో వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని ఉందా? ఇప్పుడు అందుకనే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడే సంక్షోభంలో ఉన్నా కూడా శక్తికి మించి ఉద్యోగులను తృప్తిపరచాలని చెప్పని అదే పనికి దానాలు చేశారు. తెలంగాణకు డబ్బులు ఉన్నాయి, వాడు దేశంలో ఎక్కడ రీతిలో జీతాలు పెంచారు కేసీఆర్. పులిని చూసి నక్కవాత పెట్టినట్టుగా మీరు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మీరు ఎందుకు పనిచేయడం? దాంతో భారం పెరిగిపోయింది. భారం పెరిగి మిగతా ఖర్చు కూడా పెరిగిపోయింది. అదే పనిగా సంక్షేమాన్ని అవసరం లేకుండా పెంచేశారు, శక్తికి మించి పెంచేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అభివృద్ధి తగ్గిపోయింది, కాబట్టి అదనంగా ఆదాయాలు పెరగడం కూడా తగ్గిపోయింది. అవినీతి విస్తృతంగా పెరిగిపోయింది. వీడున్న వాడున్నా కూడా మనందరికీ తెలుసు. ఈ నేపథ్యం ఏమవుతుంది? వచ్చే ఆదాయంతో పోలిస్తే పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. అందుకని ఉద్యోగులు కూడా ఏమిటంటే గొంతెమ్మ కొరట్లు కోరకుండా బకాయిలు చెల్లించాలి. కొంచెం ఆలస్యంగా ముందైనా కూడా ఏర్పాటు చేయాలి, ఎవరికంతా రేపైనా సరే. మిగతావి రాష్ట్రంలో పిండి కొద్దీ రొట్టె, ఉన్న వనరులు బట్టి చేయాలి. కానీ రాష్ట్రం అంతా సర్వనాశనం అయిపోయినా కూడా ముందు మేము అని చెప్పినట్టయితే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు తెలిసి ఉద్యోగుల మీద కోపం వస్తుందని చెప్పాను. చాలా మంది ఉద్యోగులు మంచి మనసులో ఉన్నవాళ్ళు నేను అంగీకరించినా కూడా ప్రభుత్వోద్యోగుల కోసం ప్రజలు ప్రభుత్వాలు లేవు. ప్రజల కోసం ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాలు ఉన్నారు. ప్రజలు ఇక్కడ, మీరంతా నిమిత్తం మాత్రం. ప్రజలిచ్చిన డబ్బుతో, ప్రజలిచ్చే జీతంతో మీరు జీవనోపాధి చేసుకుంటున్నారు. అంతేగాని ప్రజలెవరు? మేము ఫస్ట్. కొంతమంది ఆ మాట అంటున్నారు ఉద్యోగులు. ప్రజలెవరండి? మేము. ప్రభుత్వం మాది. ఎవడి బాబుగాడి సొమ్మయ్యా ఈ దేశం? ఈ దేశ ప్రజలది, ఈ దేశం సొత్తు. ఈ ప్రభుత్వాలు ప్రజల సొంతం. ఇది నాయకుల సొంతం కాదు, ఉద్యోగుల సొంతం, అధికారుల సొంతం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నమ్మితే అహంకారాన్ని విరమించుకొని మనలో వందే మాత్రము, జనగణమన, స్వతంత్ర పోరాటం, విలోసంతో పరిచెప్తారు మాటలు కాదు, చేతల్లో చూపెట్టండి, ఆలోచనలు చూపెట్టండి. ఇప్పుడు ఉద్యోగులు ఏమంటారంటే గూగుల్ వచ్చింది, అనేక కంపెనీలు వస్తున్నాయి, 5 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవాళ వాల్ స్ట్రీట్లో కూడా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, దాని మీద రాశారు పత్రికల్లో. బీబీసీ కూడా ఇచ్చింది న్యూస్. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మార్గంలో వెళ్తుంది, కాబట్టి మా కోరికలు తీర్చండి అంటారు వాళ్ళు. ఇప్పుడు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, దీనికి సంబంధం ఏంటి? ప్రభుత్వోద్యోగులకి మార్కెట్తో పోలిస్తే సగటున 3 రెట్లు జీతాలు వస్తున్నాయి. మీరు ఒకసారి చూడండి సుబ్రహ్మణ్యం, నేను చెప్పక్కర్లేదు. ఏ ఉద్యోగం తీసుకోండి, ఒక డ్రైవర్ తీసుకోండి, ఒక టీచర్ తీసుకోండి, ఒక గుమస్తా తీసుకోండి, మరో ఉద్యోగం తీసుకోండి, సగటును తీసుకోండి. కొన్ని ఎక్కువ తక్కువ వ్యక్తులుగా ఉండొచ్చు. బయట మార్కెట్లో ఎంత రేటు ఇస్తున్నారు మీరు? అదే పనికి అక్కడ పని చేయాలి. పని చేయకపోతే మీరు ఇంట్లో వచ్చి పని చేస్తారు కదా. గవర్నమెంట్లో ఎంత ఇస్తున్నారు మీరు చూడండి సార్. ఆ పైన పెన్షన్, ఆ పైన మరొకటి. అలాంటప్పుడు మరింత బాగా జరిగి ప్రభుత్వాలకు ఆదాయం పెరిగితే మాకు ఆదాయం పెంచాం కదండి, అభివృద్ధి బాగా జరిగింది, ఆదాయం పెంచాం, లంచాలు లేకుండా సేవలు ఇస్తున్నాం, ప్రజల్లో సంతృప్తి కూడా ఉంది, మాకు కూడా కాస్త అదనంగా ఇవ్వండి అని చెప్పండి, అడగచ్చు. అరే ప్రజలకు ఏ సేవ సరిగ్గా అందదు, ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బంతా మీకు వెళ్ళిపోతుంది, మీకు, మీ ఆ తర్వాత మీ పెన్షన్లకి,
ఆ అప్పులకి వడ్డీలు తెచ్చడానికి అంత అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుల డబ్బు కూడా మళ్ళీ ఈ ఖర్చులకి అయిపోతుంది. అయినా నువ్వు చచ్చిపోయినా పర్లేదు నాకు ఇచ్చేయని చెప్పంటే ఏమవుతారు? రాష్ట్రం ఏమవుతుంది? ప్రజలు ఏమవుతారు? ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? కాబట్టి ఉద్యోగుల తెలివితేటల్ని ప్రజలకు మంచి సమర్థమైన సేవలు నిజాయితీ గంధంలో చూపెట్టాలి కానీ గడిస్తానం చూపెట్టి ఖజానాన్ని ఖాళీ చేయించి ప్రజలకు ద్రోహం చేసే దానిలో తెలివితేటలు చూపెట్టడం చాలా ప్రమాదకరం.